దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ ఏప్రిల్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము మనం నేర్చుకోబోతున్నాం. అనుదినము వింటున్నారు కదా, అనేక మందికి పంపించండి. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, నేను అనుభవంతో రుచి చూసి ఇది నిజము అనే కంటే, సత్యము అనే కంటే సర్వసత్యము దేవుడు ఉన్నాడు అని చెప్పి అడుగడుగునా నా జీవిత సాక్ష్యాలతో, నేను నేర్చుకున్న అనుభవ పాఠాలతో ఈ వాక్యాలు వివరిస్తున్నాను. ఈరోజు అటువంటి వాక్యము, దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, పూర్తి వచనము, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయేది. చూసారు, దేవునికి చోటు నొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును అంటే దేవుడే తన ఇష్టానుసారముగా, తన చిత్తానుసారముగా భ్రష్ట మనస్సుకు అప్పగించును. అంటే ఈ భ్రష్ట మనస్సు ఏమిటి? దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? దీన్ని డిప్రేవ్డ్ మైండ్ అంటారు. అంటే ఎ మైండ్ ఆట్ టు బి ఫిల్డ్ విత్ నాట్ టు బి డన్ బట్ ఇట్ విల్ డూ ఇట్. అంటే ఏది చేయకూడదో దానిని చేయడానికి, ఎంతకైనా తెగించడానికి ఇష్టపడే మనసు భ్రష్ట మనస్సు. అంటే తమ పంతము నెగ్గించుకోవడానికి, తమని తాము గెలిపించుకోవడానికి, తమని తాము దేవుని కంటే ఎక్కువగా చేసుకుని చేసే ప్రతి నీచ కార్యము, ప్రతి హీన కార్యము ఈ భ్రష్ట మనస్సు నుండి వస్తుంది. రండి నేర్చుకుందాము. ఇటువంటి అద్భుతమైన వాక్యము న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ లో ఈ విధంగా ఉంది. రోమన్స్ చాప్టర్ 1 verses 28. Furthermore, ఇంకా ఏం చెప్పగలను? Just as they did not think it worthwhile to retain in the knowledge of God. అంటే దేవుని చిత్తము, దేవుని వాక్యము, దేవుని జ్ఞానము ఒకవేళ దేవునికి ఇది ఆయాసకరమైనదేమో అని ఆలోచించకుండా, సో గాడ్ గేవ్ దెమ్ ఓవర్ టు ఏ డిప్రేవ్డ్ మైండ్. దేవుడే వారిని అటువంటి భ్రష్ట మనస్సుకి అప్పగించారు. సో దట్ దే డూ వాట్ ఆట్ నాట్ టు బి డన్. కాబట్టి వారు ఏది చేయకూడదో దానిని వారు చేయడానికి ఎంతకైనా కూడా తెగించేవారుగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మనము ఈ వాక్యము మనకి ఇవ్వబడుతున్న కార్యాలు ఏమిటి అని అంటే భ్రష్టమైన మనసు. ఈ భ్రష్టమైన మనసు మనం నేర్చుకునే ముందు ఒక్కసారి దేవుని యొక్క వాక్యము, మనం చాలాసార్లు దేవుడు దయగలిగిన వాడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు సమస్తము ఎరిగిన వాడు, దేవుడు ప్రేమమయుడు. మరి అటువంటప్పుడు దేవుడు రక్షించేవాడే, దేవుడు కాపాడేవాడే, దేవుడు కృప చూపించేవాడే, దేవుడు కనికరం కలిగిన వాడే. మరి ఇటువంటి దేవుడు వారిని ఎందుకు ఈ భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు? ఆయన రక్షించాలి కదా. కాబట్టి ఆయన రక్షించకుండా ఆయన ప్రేమనే కనుక ఇది మంచి పాయింట్. మరి 12 మందిలో యేసు ప్రభు పదే పదే వాణిస్తూ, సీమోను సీమోను, నిన్ను జల్లెడ వేయుటకు సాతాను నన్ను కోరుకొనెను, కానీ నీ నమ్మిక పోకుండానట్లు నేను నీ కోసం వేడుకొనుచు. సీమోను కోసం కాదు, మనందరి కోసం. యోబుని అప్పగించాడు. నేను నా శిలో మార్గంలో నడిచొచ్చాను అనుభవంతో చెప్తున్నాను. ఎంతగా ఆ సమయంలో మనలో కోపం, మనలో ఉద్వేగం, మనలో ఉద్రేకం, జస్ట్ షట్ అప్ అండ్ కీప్ షట్ అండ్ సిట్ ఇన్ సైడ్ అన్నాడు. నీవు నోరు మూసుకొని తలుపు వేసుకొని లోపల కూర్చొనుండు, నీకు ఏది కావాలో నేను చేస్తాను. ఊరంతా చెప్పారు, నోరంతా వేసుకుని నాకు సాక్ష్యం ఉంది. 9 నెలలు వదిలేసిపోయాడు అని చెప్పి ఒకళ్ళకి ప్రేమగా చెప్పడానికి ప్రయత్నించాను. సంవత్సరం అయిపోయింది వదిలేసి, ఏం చెప్తారు అన్నారు. ఏ రోజు కూడా నీవు మనుష్యులని ప్రియపరచడానికి ప్రయత్నిస్తే నీకు దుఃఖమే మిగులుతుంది. ఆ సమయంలో దేవుని చెంత చేరి, దేవుని పాదాలు కడిగి, దేవునికి ఇష్టమైన రీతిని నిన్ను
నీవు తగ్గించుకుని సాగిలపడి, ఏ రోజునైతే నీవు ఆ విధముగా దేవుని ఎదుట ఆయన దయగలవాడని, ఆయన కనికరం కలిగిన వాడని, ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండవని, అవి దాటి వెళ్ళిపోతాయని, శోధింపబడిన పిమ్మట నీవు సువర్ణముగా మారుతావని, నీవు అణచుకోవలసింది నీ ఉద్రేకపూరితమైన మనస్సు. కనుక 1 కొరింథీ 9:27 పౌలు రాస్తాడు, ఒకవేళ ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టుడనైపోదును. ఇక్కడ రాస్తాడు, భ్రష్ట మనస్సు నాలో వస్తుంది. నన్ను నేను నలగగొట్టుకొని, నన్ను నేను హింసించుకొని, నేను ఎలా అంటే నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను, నా రూపం పాడు చేసుకున్నాను, ఇంట్లో కూర్చొని శాంతంగా నా మనసును పెట్టుకోవడానికి ట్రై చేసేవాడిని. ఎన్ని లేచేవో ఈరోజు వాక్యం చూస్తాను. ఇట్ ఈస్ నాట్ దట్ టు విన్ ద అవుట్ సైడ్, బట్ టు విన్ ఇన్సైడ్ ఈజ్ సో పవర్ఫుల్. నీవు బయట గెలవడం ముఖ్యం కాదు, నీ అంతరంగాన్ని గెలవడమే ముఖ్యం. నీ అంతరంగంలో ఉన్న యుద్ధరంగాన్ని నీవు ఏ రోజున అయితే గెలుస్తావో, నీవు యేసుక్రీస్తు ఆత్మ నీలో వస్తుంది. యేసుక్రీస్తు కలిగిన మనస్సు నీలో కలిగి ఉండాలని, ఆ మనస్సు కానిది ప్రతిదీ భ్రష్టమైన మనస్సు అని. అందుకనే నేను బైబిల్ క్షుణ్ణంగా వెతికి కొంతమందిని ఎందుకు రక్షించడు. ఉదాహరణకి ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు అని బైబిల్ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. కానీ వాళ్ళు ముస్లింలుగా మారిపోయారు, క్రైస్తవులుగా మారారు. యాకోబు తన మామ లాబాను ఇంట్లో ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని చూశాడు. లాబాను దేవునికి మారలేకపోయాడు. ఎంతో మంది లాగా వారు దేవునికి స్థానము ఇవ్వలేకపోయారు. అపోస్తలుల కార్యములు 7:42 నాకు ఒక వాక్యం దొరికింది, చెక్కిపోయింది. దేవుడు వారికి విముఖుడై, అంటే దేవుడే వారికి శత్రువై, విరోధి అయి, ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టారు. సూర్య చంద్ర నక్షత్రములను, ఈ లోక సంబంధమైన దేవతలను పూజించుటకు. వీరు సృష్టిని ఆరాధిస్తున్నారు, వీరు విగ్రహాన్ని పూజిస్తున్నారు, వీరు తమలో తమకి కావలసిన కోరికలను బట్టి దేవతను తయారు చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నారు. కానీ నీ కోరికలను బట్టి పుట్టేది దేవత. దేవుని చిత్తంలో నీ కళ్ళ ముందు ఉండేది దీన హృదయము. ఆ దీన మనస్సు నీలో కలగాలి అంటే నిండు మనస్సుతో నీవు దేవుణ్ణి వేడుకోవాలి. చంచలమైన ఈ మనస్సు వంచన చేసి నడుపును నిన్ను తప్పు బాటలో. ఎప్పుడైతే నీవు దేవుని ఎదుట నిండు మనస్సుతో దీన మనస్సు కలిగి సాగిలపడతావో, మనసున్న మంచి దేవుడు నీకు జవాబిస్తాడు. ఒక్కసారి ఇక్కడ చెప్పబడుతుంది, ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఏమని, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా 60 అంటే అక్కడ అరణ్యములో 40 ఏండ్లు ఎలాగూ శోధించారు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము, కొన్ని లేఖనాలు మనం నేర్చుకుంటే, భ్రష్టమైన మనస్సు గురించి నేర్చుకుంటే అది ఏమి ఇస్తుంది అనేది మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:9, ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరు మంచిది రక్షణకరమైన స్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ 8వ వచనంలో మనకి అద్భుతమైన వాక్యము ఇక్కడ మనకి ఏమని చెప్పబడుతుందంటే, ఇది నేను చదువుతున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం నుంచి. ఇక్కడ ఏముందంటే, ఒక్కసారి వెలిగించబడి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తిరిగి స్వకీయ ఆలోచనలకు వారు ఏడవబడిన ఎడల, అంటే ముఖ్యంగా ధనం. కువైట్ లో ఎక్కువగా జరిగేది నేను చెప్తున్నాను, పాటలు ఎక్కువ పాడతారు. పాటలు అంటే ఈ కాదు, చీటీ పాటలు. రెండవది వడ్డీ వ్యాపారం. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వడ్డీకి తిప్పేస్తారు. ఒక చిటి వేస్తారు, 10 దినాల్లో వస్తే దాన్ని తిప్పుతా ఉంటారు. అది ఆఖరికి నేను చూశాను, నాశనానికి దారి తీస్తుంది. ఒక్క పైసా మిగలదు. ఎన్నో చోట్ల నేను చెప్పాలనుకుంటాను, చెప్తే మళ్ళీ చర్చకి ఎవరు రాదు. కారణం, ఎదుటి వాడికి అవసరము, వీడికి అవకాశం. అంతే అంటారు కదా, సంబడీస్ వేస్ట్ ఈజ్ అవర్ ట్రెజర్. వాడికి అవసరం లేనిది మనకి అదే కావలసి ఉంటుంది, అవసరమైనది. చాలాసార్లు ఎదుటివాడి బలహీనతని మనం క్యాష్ చేసుకునేదే వడ్డీ వ్యాపారం. ఇక్కడ దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. మారు మనస్సు పొందినట్లు ఇక నూతన పరచడం అసాధ్యం. దేవునికి అసాధ్యమైంది లేదు. వారు గ్రహించాలి, వారు చేస్తున్న తప్పుని. అది గ్రహించరు. పక్కోడి తప్పు మాత్రం బాగా అర్థమవుతుంటుంది. ఎలాగ వివరిస్తున్నాడు, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగాలి, భూమి రక్తాన్ని కాదు. ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైర్లను ఫలించు.
దేవుని ఆశీర్వచనం పొందడానికి భూమి ఉంది. అయితే ఈ భూమి ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు దాని మీద పెరిగిన అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదు, తుదకు అది కాల్చివేయబడదు. కనుక ఇక్కడ చెప్పబడుతున్న ఈ ఈక్వేషను అక్కడ తెలియపరుస్తూ ఇంకా మనం చూసినప్పుడు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, దేవుని ఎరుగుదుమని వీరు చెబుతారు, కానీ అసహ్యమైనదివి విధేయత చూపంది ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అనినట్లున్నారు. అంటే వీళ్ళ తమ స్వంత ఇష్టాన్ని, తమ స్వంత కీర్తిని, తమ కొరకు స్వప్రయోజనాన్ని, స్వ అర్థాన్ని, స్వ అభిమానాన్ని, ఈ మూడు నిన్ను భ్రష్ట మనస్సుకు అప్పగిస్తే, స్వ అర్థం నిన్ను నీవే అర్థం చేసుకుంటావు, ఎవరిని అర్థం చేసుకోవడం ఇష్టపడదు. స్వ అభిప్రాయం నీ అభిప్రాయమే తప్ప ఇటువంటి పట్టించుకో. స్వ అభిమానం నీ మీద ఉంది అభిమానం, మరి ఇటువంటికి లేదా. కనుక ఇది స్వనీతి, ఇది ఈక్వల్ టు స్వనీతి, నీవు నమ్మిన నీతి. కనుక ఎప్పుడైతే స్వప్రయోజనము, నీ ప్రయోజనము కోసమే నువ్వు ఆలోచిస్తావో, ఎప్పుడు కూడా స్వ అనేదే, ఎప్పుడైతే దేవుని దయ కలిగి ఉంటావో, దేవుని మనస్సాక్షి నువ్వు కలిగి ఉంటావో, ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 3:8, ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లు, ఇక్కడ ఎక్కడుందో పాత నిబంధన మనకు తెలియదు, ఇక్కడ రాయబడుతుందంటే ఇంకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మనకు అర్థమవలసింది. వీరు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. ఎవరు ఇక్కడ రాయబడి ఉంది స్పష్టంగా, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల ఇండలో చుచ్చి వారిని చెరపట్టుకుని పోవు వారిలో చేరినవారు. చూసారు అంటే ఈ వాక్యాలే కానీ మనస్సుకి నచ్చేటట్లుగా చెప్పుతూ దేవుని నుండి దూరము చేసే వాక్యాలు. ఎప్పుడైతే ఇవి మనము గ్రహిస్తామో, ఎప్పుడైతే ఇవి మనం అర్థం చేసుకుంటామో, ఇప్పుడు ఒకసారి దేవుడు ఏమి చెప్తున్నాడు, ఇంకా ఈ భ్రష్ట మనస్సు అంటే ఎలా గ్రహించవచ్చు అన్నప్పుడు కీర్తన 81:10 అంటాడు దేవుడు, ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడవి యెహోవా నేనే, నీ నోరు బాగుగా తెరువు నిన్ను నింపెదను, అయినను నా ప్రజలు నా మాట ఆలపింపకపోయేది, నా మాట వినకపోయేది. వారు కాబట్టి స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించుదని, అయ్యో నా ప్రజలు నా మాట వినియాడు. అంటే వీరు విననోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుతున్నాను. ఒక్కసారి వినరా, అర్థం చేసుకోరా, గ్రహించరా. నీవు కోపాన్ని బట్టే చూస్తున్నావు, నీ కోపంలో చూసేది ఒకలా కనబడుతుంది, ప్రేమలో చూసేది ఒకలా కనబడుతుంది, నీ దానించి చూస్తే ఇంకోలా కనబడుతుంది. అందుకే కోపంలో ఎప్పుడు నీవు నిర్ణయాలు చేయకూడదు, ప్రేమలో ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఇవి రెండు నిన్ను నాశనం చేస్తాయి. అయితే చాలా మంది అంటారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు మంచి వాళ్ళు, వారు ఏంటంటే దేవుడు స్వయముగా ఈ మనస్సు మీద కొన్ని రూల్స్ రాస్తూ ఉంటారు. ఆ రూల్స్ ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైన, అంటే దేవుని యొక్క నీతి, ద మోరల్ స్టాండర్డ్స్, ద వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రైట్, వారికి తెలుసు వాట్ ఈస్ బ్యాడ్ అండ్ వాట్ ఈస్ ఈవిల్. అంటే వారి తలంపులు మనస్సాక్షి సాక్షించుంటుండగా, కాబట్టి ధర్మశాస్త్రము వారి హృదయముల యందు అన్యజనులు ఎంతమంది దేవుని దృష్టికి నీతిమంతులు. కనుక మనము ముగించుకుంటే మత్తయి సువార్త 15:19 ఏమిటంటే ఈ భ్రష్ట మనసు ఇచ్చే ద ప్రోడక్ట్ దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. కనుక పదే దేవుణ్ణి నిందించడానికి కారణమవుతాయి. కనుక ఈ భ్రష్ట మనస్సుకి అనేది మనం ముగించుకుంటే, అట్టివారు అంటే ఎవరైతే ఈ భ్రష్ట మనస్సు కలిగి ఉన్నారో సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వారితో నిండిన వారై ఏమైపోతారో తెలుసా? ద అవుట్పుట్, ఇది లోపల ఉండే
లోపల ద ఫీడ్ అవుట్పుట్ వచ్చి రిజల్ట్ వచ్చి కొండెగాండ్రు అంటే అక్కడి ఇక్కడ అక్కడ అపవాదకులు అంటే ప్రతిదానికి వాదానికి ఎదుగుతారు. దేవద్వేషులు అంటే దేవుణ్ణే ద్వేషించేటంతగా. నాలుగవది వాళ్ళు టార్చర్ హింసకి గురి చేస్తారు. అహంకారము ఏ కారణమన్నా ఉండొచ్చు, పరోపకారం ఉపకారం, కానీ అహంకారం ఉన్నవాడిని ఏం చేయలేం. కాబట్టి వీళ్ళు బింకములాడువారు, చెడ్డ వాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇట్టి కార్యములు అభ్యసించి వారు మరణము తగిన వారు కనుక దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి కూడా కావాలని ఇష్టపూర్వకంగా వారు చేస్తున్నారు. అవుట్ ఆఫ్ దేర్ ఫ్రస్ట్రేషన్ అండ్ దేర్ యాంగర్. కారణం, నాకు ఇలా చేస్తాను. ఆ సమయంలో నీలో ప్రవేశించింది ఎన్నాళ్ళు దేనికి నిందించబడ్డావు, దేని కోసం నిలబడ్డావు, దేని కోసం నీవు పోరాడావో గాలికి వదిలేస్తావు. తొంగలో తొక్కినట్లు తొక్కుతావు, విర్రవీగుతావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు రెచ్చగొడతారు, ఇంకా నిన్ను మించినోడు లేడనుకుంటావు. అదే ప్రశ్న. ఏ రోజునైతే ఇది నేనా, ఇలా ఆలోచిస్తున్నానా, నేను నడవలసిన మార్గంలో నడుస్తున్నానా, నిజంగా చేయవలసింది నేను చేస్తున్నానా, నేను చెప్పుతుంది ఏంటి, నేను చేస్తుంది ఏంటి, నేను వెళ్ళాలనుకున్నది ఎక్కడికి, వెళ్తుంది ఎక్కడికి, అసలు ఎవరి కోసం ఇష్టపడ్డాను, ఈరోజు ఎవరి కోసం కష్టపడుతున్నాను. ఎంతో మంది నన్ను నేను చంపుకొని అంటారు. ఎన్నో కలలు కన్నాను కదా, ఎన్నో ఆశలు పడ్డాను కదా, అన్నీ గాలికి వదిలేస్తాను కదా. కారణం ఏంటి? పరిస్థితులు అని నువ్వు దేవుని మీద నిందిస్తున్నావు. ఆ పరిస్థితులకు ఎదురు నిలిచేదే విశ్వాసం. ఆ విశ్వాసము కలిగిన మనస్సుని దేవుడు చూస్తాడు. కనుక జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి కాక జుంటె తేనె దారల కంటే మధురమైన ఆ వాక్యాన్ని, మన బాధలలో మనకి నెమ్మదినిచ్చే వాక్యాన్ని, మన ప్రాణమును భూతి నుండి లేవనెత్తే వాక్యాన్ని, దేవుడు కృపా సమృద్ధి గలవాడని ఏ రోజున నువ్వు నమే దేవునితో యుద్ధానికి దిగు. ఇశ్రాయేలు దేవునితో పోరాడవాడు, తొడగుటిని కొట్టేస్తాడు, నడుమెర కొడేస్తాడు. నాకు జరిగింది. నిలబడ, మగాడిగా నిలబడు, మగసిరి గలవాడవై పోరాడు. అతడు దూతతో పోరాడు, మగసిరి గలవాడై పోరాడు. ఏ రోజునైతే నీవు పోరాడతావు, విజయం నీదే. దేవుడు నిన్ను ఒంటరి అయిన వాడిని 1000 మందిగా మారుస్తాడు. ఎన్నిక లేని నిన్ను బలమైన జనంగా మారుస్తాడు. వెర్రివాడవి అన్న నిన్ను జ్ఞానవంతునిగా చేస్తాడు. దేవుని గురించి ఏదేది లాభకరమో అన్ని నష్టముగా ఎంచుకునేదే కృప. ఆ కృపను కలిగి ఏ రోజు భ్రష్టమైనది, చేదైనది నీలో రానివ్వదు. దేవుని హృదయము నీలో ఏర్పడగలదు. దేవుని అంతరంగం నీలో, దేవుని వెలుగు వచ్చే వరకు, దేవుని కృప పొందుకునే వరకు పోరాడు. దేవాలయం పరిశుద్ధుడ, ప్రేమ మాలో ఎంత మాత్రము భ్రష్టం, మాలో ఎంత మాత్రము నీతి నిజాయితీ అని నేను నమ్మిన నీ కృపని అర్థం చేసుకునేవారుగా, నీ ప్రేమని అర్థం చేసుకునేవారుగా, నీ చిత్తాన్ని గ్రహించేవారుగా చేయమని God bless you all.